19 సంవత్సరాల నుండి దేవుడు మరొక నూతన సంవత్సరం 20వ సంవత్సరం. అసలు నా పెళ్ళి 20 సంవత్సరాలు అయిందంటే నాకే ఆశ్చర్యం ఉంది. 20 సంవత్సరాలు అప్పుడే అయిపోయినాయా అనిపిస్తుంది. నేను 25 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాను, కానీ 20 సంవత్సరాలు పెళ్ళి అయిపోయింది అనుకుంటే దేవుడు నిజంగా ఆయన ఆశీర్వాదం, ఆయన కృప. కానీ మాకు పెళ్ళైనాక అసలు ఒక 3 సంవత్సరాలు ఇంతకుముందే చెప్పుకుంటాను నా సాక్ష్యము ఇంతకుముందే చెప్పిన. పెళ్ళైనాక 2005లో నా పెళ్ళైంది. ఒక 2 సంవత్సరాలేమో బాగానే ఉన్నాం. 3వ సంవత్సరం నుంచి మొదలైంది. ఏం మొదలైంది? దేవుడు ఊరు కానీ ఊరైనా ఇక్కడికి నడిపించినాడు, మంచి ఇల్లు ఇచ్చినాడు, ఏదో ఒక జీతం. అప్పుడు నాకు 1500 శాలరీ. మా భార్య స్టాఫ్ నర్సు, ఆమెకి 1500 జీతం అయితే నేను చదువుకోకుండా నా ఊరు కాదు, నాకు 2500 జీతం. నిజంగా దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. కనుక నా జీవితంలో నేను చదువుకోకపోయినా, నా దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా ఒక హైట్ చూసి నాకు జాబ్ ఇచ్చిన. అప్పుడు 2005లో ఇప్పుడు నువ్వు హైట్ ఉన్నా, పర్సనాలిటీ ఉన్నా, సర్టిఫికేట్స్ ఉన్నా. అప్పట్లో దేవుని కృప అట్లా ఉన్నది. కాబట్టి 2500 రూపాయల శాలరీ అయితే మా భార్య గౌరీ గోపాల్లో జాయిన్ అయింది. ఓన్లీ 1500 శాలరీ ఇచ్చిన. దేవుడు అంతగా ఆశీర్వదించినాడు. ఆయనలో ఉన్నట్లయితే మనము దేవుడు ఆశీర్వదించలేడు. ఇది వాక్యము ప్లస్ వచ్చి మా సాక్ష్యం కూడా. మనము అంటే ఆశీర్వదించబడాలంటే మనకు ఏ అర్హత ఉండాలి? మనం దేవుళ్ళలో ఉన్నట్లయితే అదే గొప్ప అర్హత. మేము ఇంటికి వచ్చిన కొత్తలో మాకు 500 బాడిగా ఉన్నది. ఇప్పుడు 4500 బాడిగా. ఆ 500 బాడిగలోనే వండుకొని మేము అప్పటి నుంచే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ పద్ధతి నేను క్రిస్టియన్, నేను ఒక ఆచారమైన క్రైస్తవులుగా ఉన్నాను. మేము చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, కుటుంబ ప్రార్థనలు ఉండవు, భక్తి ఉండదు. ఊరికే చర్చికి వెళ్ళినామా వచ్చినామా అట్లే ఆచారం ఉన్నాం, నామకరణం ఉన్నాం. కానీ కర్నూలు వచ్చినాక నా పెళ్ళైనాక మార్పు. అది ఎవరి ద్వారా? మా భార్య ద్వారా. ఆమె విశ్వాసంగా, ఆమె ప్రార్థనలో, పట్టుదలలో, ఆమె కుటుంబాన్ని, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకోవడం. అలాగే ఇల్లులు కట్టుకోవడం అంటే సిమెంట్, కంకర వేసి బిల్డింగ్లు కట్టుకోవడం కాదు. ఆత్మీయంగా తన ఇల్లు ఎప్పుడైతే మనం కట్టుకుంటామో దేవుడు సహవాసము, సన్నిధి అక్కడ ఉంటుంది. నేను అప్పుడు చర్చికి కూడా వచ్చేవాడిని కాదు, ఎందుకంటే నాకు 12 గంటల డ్యూటీ ఉండేది. కాబట్టి నేను చర్చికి కూడా వచ్చేవాడు. దగ్గర ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను చర్చికి రాలేదు. ఎప్పుడైతే మా భార్యకి 6 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి చర్చికి రావడానికి మొదలుపెట్టినాను. కనుక మనము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అటువలనే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవలన రాబడవచ్చును. మనం చర్చికి పోవాల్సిన పని, మన వాక్యం వినకపోయినా తన భార్యల నడవలేక వలన భర్తలు మార్పు చెందుతారంట. వాళ్ళ ప్రవర్తన వలన మనకు వాక్యం మనకు దేవుడు చెప్పకపోయినా క్రియలో గొప్పగా. మనకు వాక్యం చెప్పాల్సిన పని లేదు. మనం వాక్యం చెప్పి అర్థం చేసి మన క్రియలు బాగలేకపోతే అది వ్యర్థము.
తన క్రియల వలన మనము రాబడవచ్చును. వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి, నిజమే, నేను ఎప్పుడు మా భార్యతో ఈ మాట చెప్పలేదు కానీ చెప్తున్నా. భయముతో కూడిన అంటే మొదట ఉండవలసినది ఏంటి? భక్తి కాదు, భయము. మనం ఎన్నన్నా వాళ్ళు మాట్లాడచ్చు, తిట్టచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అని ఒక భయం అనేది మనలో ఉండాలి. సమయం లేదు, కానీ ఈ మాటలు నేను ఖచ్చితంగా చెప్పాలి. సాక్ష్యం, మనకు దేవుడు చేసిన మేలకు మొదట మనం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. నా జీవితంలో 20వ సంవత్సరం, ఈ 20 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా అని ఇప్పుడు అంటున్నా. ఆ 2005లో పెళ్లి చేసుకొని 2008 వరకు అబ్బా ఇంకా బ్రతుకు కూడా అవసరం లేదనిపించింది. కారణం ఏమంటే ఒక్క సంతానం మాత్రమే. ఆ ఒక్క సంతానం కోసము నా భార్యని ఎన్నో మాటలు ఒకటి చేసుకోలేదు, కానీ నాకు తెలిసి నా భార్యని కొట్టినా కూడా తట్టుకుంటుందేమో, కానీ మాటలు మాట్లాడితే మాత్రం తట్టుకోలేదు. అంత ఘోరంగా మాట్లాడుతుంది. బూతులు కాకపోయినా అస్సలు నీకు బర్త్డే అవసరమా, నీకు పుట్టుకే అవసరం లేదని కూడా మాట్లాడాను. అంత ఘోరంగా మాట్లాడాను ఒక్క సంతానం కోసం. ఆమె మెడికల్ ఫీల్డ్లో ఉన్నది కాబట్టి ఆమె ఎంతో సహించుకొని ఆమె ప్రార్థనలో చాలా పట్టుదలగా ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఒకరోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజైతే అసలు నీకు ఆడదాన్ని వేస్ట్ అని చాలా తిట్టినాను. పాడినప్పుడు తిట్టేసిపోయినాను. మామూలుగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. నేను బయటకు వచ్చున్నాను. బయటకు వచ్చినప్పుడు వర్షకాలిగా రావా యేసయ్య, ఎండిపోయిన భూమిని నేనేనా అని ఏడ్చుకుంటూ పాట. ఆ పాట వచ్చి నా మనసుకి ఎంత బాధ కలిగించిందంటే, అదే స్థితిలో నేను నింటే డాక్టర్ నీకే ప్రాబ్లం ఉంది అని చెప్పి నింటే అప్పుడు ఎట్లా ఉంటుంది. ఆ పాట నా మనసు మార్చింది. నిజంగా నా భార్యని అన్ని తిట్లు తిడుతూనే ఉంటా. ప్రతి నెల ఆమెకి పీరియడ్ వచ్చే ముందు నాకు టెన్షన్ ఉంటుంది, కానీ నీకు అవసరమైన అసలు వాడదాన్ని కానీ కూడా అన్నాను అన్ని మాట. అప్పుడు ఆ పాట పాడుతుంది. ఎండిపోయిన భూమిని ఆ మాటలు, ఆ పాట భావం అర్థం చేసుకుంటుంటే నేను బయటే కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఆయన నా ఆలోచన ఏమంటే నాకు భయం ఉంది దేవుడంటే. నేను ఇంకా ఇట్లా టార్చర్ పెట్టానంటే ఎక్కువ దేవుళ్ళో ఇదవుతుందేమో అనేసి నేను అనుకుంటున్నా. కానీ వాక్యంలో ఏమనుంది? నీ భార్యలు బలహీనమైన ఘటనని ఎంచుకొని వాళ్ళతో ప్రేమతో ఉండాలి అంటున్నారు. కానీ ఈ ధైర్యముగా నా ఒక విషయంలో మాత్రమే బలహీనరాలు, కానీ ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ఎంతో పెద్ద డాక్టర్స్ దగ్గర పనిచేసింది. ఆమె వేరే అనంతపురంలో చదువుకున్నది. మా భార్య చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగింది, కానీ కుటుంబంలో ఎక్కువ ఉండలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పటికీ ఆమె నాకు ఆ చదివే చదివేయాలి, ఈ చదివే చదివేయాలని కూడా ఆమె ఏ రోజు అడగలేదు. ఆమెకి గుంటూరులో బిఎస్సి నర్సింగ్ సీట్ వస్తే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కట్టాలని చెప్పి ఆ సీటు కూడా వదిలేసుకున్నది. ఎందుకంటే వాళ్ళ నాన్న గవర్నమెంట్ పంచాయతీ కూడా చేస్తున్నాడు. చదివేలేదా? ఈయన కానీ మొండిగా నిలబడినంటే వారి ఖచ్చితంగా చదివించేవాళ్ళు. మా నాన్న 1 లక్ష రూపాయలు కట్టాలా, మా అమ్మ కష్టపడాలి. మళ్ళీ 2 మగ పిల్లలే, ఒకటే కూతురు. ఈ రోజు అంతా బిఎస్సి నర్సింగ్ కూర్చునింటే ఇయర్కు హెడ్ నర్స్ అయి ఉంటారు. కానీ ఫ్రీ సీట్ల కోసం వచ్చిన
వచ్చిన సీట్ మిస్ చేసుకొని చాలా చదువు చదివి మార్క్స్ లేక ఇంతవరకు జాబ్ రాలేదు. కానీ ఆమెకి గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల అమ్మకు ఆశ ఇప్పుడైతే ఉన్నది, కానీ ఆశ అప్పుడే కానీ వాళ్ళ అమ్మకి ఒక మెరిట్ చూస్తారు అని కానీ తెలుసుంటే చదివించేదే ఏమో. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారంటే తన బిడ్డని, నిజంగా నాకు అనిపిస్తుంది ఇటువంటి తల్లులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఆడపిల్లలు కూడా అంతగా ప్రేమించే వాళ్ళు ఒక ప్రతిదీ ఆమె పైన అమ్మ 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 అనే మాటే తప్ప ఏ రోజు కూడా ఆమె ఒక్క విరుద్ధమైన మాట కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇటువంటి కూతురు వాళ్ళ అమ్మ కూతురు ఎలా ఉంటారంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు, ఫ్రెండ్ లాగా ఉంటారు, ప్రతిదీ షేర్ చేస్తారు. ఆస్తులు ఇవ్వకపోయినా ఆశీర్వాదాలు మాత్రము సమృద్ధిగా ఇచ్చినారు వాళ్ళ అమ్మ వాళ్ళని. అదొక్కటే చాలా అనుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బాగుడు నడవలసిన త్రోవలను ఎవరిని నేర్పించమన్నాడు దేవుడు? తల్లిదండ్రుల మీరు నేర్పి అటువంటి మంచి నడవడికలో ఆమె పెంచినారు. మా అత్త మామ అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఇంత మంచి భార్య నాకు ఇచ్చినందుకు అనేసి నేనైతే చాలా గర్వపడతాను. దేవుని విషయంలో పెద్దల గౌరవంలో ఆమె ఒక స్త్రీగా అన్ని విధాలుగా దేవుని విషయంలో ప్రార్థనలో పట్టుదలలో ఆమె ఎప్పుడు తొలగిపోలేదు. దేవుడు నాకు ఇస్తాడు. ఆమె ఎప్పుడో నర్సింగ్ చేసేటప్పుడు ఆమెకి వాగ్దానం వచ్చిందంట, నీ గర్భఫలము నేను ఆశీర్వదిస్తాను. కనుక ఆ నమ్మకంతోనే ఆమె ఉన్నది. కానీ ఆమె ఏడ్చి ఒక మాట అయితే అనేది, బాబా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు అని ఏడ్చుకుంటే ఒక్క మాట మాత్రమే అనేది. కానీ అస్సలు రాత్రి 12 గంటలే కదా నేను నిద్రపోయేవాడే కాదు. గురుగుతనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, వేసుకుంటా. అట్లా కూడా నేను చేస్తాను. ఎందుకంటే ఈ వాక్యము దేవుడి సన్నిధిని వెళ్ళి చెప్పాలి. భార్య బలహీనమైన గంటమని, ఎందుకంటే బలహీనమైన అవును కొంతమంది ఊరికి అట్లా చేస్తే ఆమె మార్పు చెందుతారని మనం అనుకుంటాం. బలహీనమైన వాళ్ళు ఏం చేస్తారు? భర్త మాటలు తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని భార్యను మనము ప్రేమించి వారిని మనము దగ్గరికి తీసుకోవాలి. అన్ని విధాలుగా మనము వాళ్ళని అర్థం చేసుకోవాలి. చర్చికి వచ్చేటప్పుడు కూడా నేను అదే బాధపడతా. మంగళవారం అయితే చర్చ్ అంటాం, బుధవారం అయితే చర్చ్ అంటాం, శుక్రవారం అప్పుడు బుధవారం చర్చ లేకుండా ఉండే, మంగళవారం ఉంటుండే, శుక్రవారం ఉంటుండే, ఆదివారం ఉంటుండే. అప్పుడు కూడా చర్చి అయిపోతాము అని దేవుని నేను దూషించినాను. కానీ దేవుడు ఏం చేసినాడు? నన్ను తీసుకొచ్చి నన్ను అక్కడ చేసినాడు. మనము ఏదైతే మనము నిందించి మనం ఇది చేస్తామో ఎన్నికలైతే దేవుడు ఎన్నుకుంటాడు. ఈ కార్యములన్నీ కూడా దేవుడి మహిమ కోసమే మా పట్ల జరిగించినాడు అనుకుంటున్నాను. నా జీవితంలో నిజంగా 20 సంవత్సరాల ఏంటంటే దేవుని కృప, దేవుని దయ, ఎన్నో ఎదురు ఇబ్బందులు. ఒక 6 సంవత్సరాలు మాత్రమే చూడండి. ఆ 6 సంవత్సరాలకి ఎన్నో సంవత్సరాలైనట్టు అనిపించింది. ఎప్పుడైతే మాకు దేవుడు గర్భఫలం ఇచ్చినాడో, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ బాధ అనేది అనిపించదు. గర్భఫలము ఎక్కువగా మనం దేవుడు ఇచ్చితే మనం తీసుకోవాలి. కానీ ఇంతకుముందే నేను సాక్ష్యం చెప్పినాను, మేము ఎక్కడికెక్కడికో వెళ్ళినాము అని కూడా చెప్పినాను. దాన్ని వివరించే టైం లేదు. కనుక దేవుడు అటువలని మీ స్వపురుషులకు లోబడినప్పుడు, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనలు చూసి భార్యల ప్రవర్తన చూసి కూడా భర్తలు ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది కాబట్టి. ఆమె ఏ రోజు నాకు అవి కావాలి ఈ కావాలని ఏ రోజు ఆశించదు. దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు, మంచిగా నగలిచ్చినాడు. ఎప్పుడు బ్యాంకులోనే పెడుతూనే ఉంటాం. ఆమె ఏ రోజు కూడా వాటిని వేసుకునేది కాదు. ఏ రోజు కూడా అసలు పెళ్లి రోజైనా కూడా ఏ రోజు కూడా ఒక మొలం పూలు కూడా నేను తీసి
కాబట్టి ఆమె వాక్యానుసారంగానే ఒకవేళ నన్ను గద్దించాలన్నా కూడా ఎదురు మాట్లాడదు, కానీ దేంతో పడుతుందంటే వాక్యం ద్వారా పడుతుంది. వాక్యంతో ఆన్సర్ చెప్పినప్పుడు దానికి నేను రిటర్న్ చెప్పలేను, నాకు భయం వస్తుంది, అమ్మో అవును అనేసి. కాబట్టి నా దేవుడు 20 సంవత్సరాలు నా జీవితంలో దేవుడు ఎన్నో శోధనలు ఇబ్బందులు అన్నీ వచ్చినాయి, వాటన్నిటినీ కూడా దేవుడు తొలగించినాడు. దేవునికే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇటువంటి భార్యను దేవుడు మా అత్తమ్మ గారు నాకు ఇచ్చినందుకు దేవుడికే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇవన్నీ కూడా జరగాలని దేవుడి సంకల్పం, దేవుడి చిత్తం ఉన్నది, ఆయన మహిమపరచాలని కూడా ఉన్నది. కాబట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకొకటి, అటువలనే పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీలో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. వాళ్ళు బలహీనులు, అది పనికి మారింది, అది ఇది అని అంటాం కదా, నీ చేతి ఏమవుతుందని. అవన్నీ కూడా మనము బలహీనమైన ఘటమని ఎంచి మనము జ్ఞానం కలిగి వారితో కాపురం చేయాలి. స్త్రీని దేవుడు దేనికి పోల్చుకున్నాడంటే నిజమైన ద్రాక్షవల్లి. నీ లోగిట నీ భార్య ఫలించుడు ద్రాక్షవల్లి అంటున్నాడు. ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష తోట ఎవరు? నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య. మనము ఆమె కుటుంబాన్ని ఎప్పుడైతే జ్ఞానంతో కట్టుకుంటుందో, ఆత్మీయతలో, అప్పుడు కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది. నేను మాట్లాడుతున్నాననేసి ఆమె కూడా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మాకు సంతానం అయ్యేది కాదు, నేను వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పేవాడిని కూడా కాలేదు. నేను కనిపిస్తుంది అసలు నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఇటువంటి వాడికి ఇంత మంచి కార్యం వచ్చింది, దేవా నీ స్తోత్రములు నాయన అని నా మనసులో అయితే నేను గర్వపడుతుంటా. ఏందమ్మా నువ్వు చదువులేని వాడిని చేసుకున్నావు అని కూడా అన్నారు. వాడిని చేసుకుంటే నీకు ఏం వస్తుందని కూడా అన్నారు. వీటన్నిటికీ కారణం ఏమంటే ఉమా వాళ్ళ అమ్మకు చిన్నప్పుడు టీవీ వచ్చింది. టీవీ పేషెంట్, ఆమె వాళ్ళ అత్తమ్మకు సేవ చేస్తూ టీవీ అటాక్ అయ్యి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి స్థితి వచ్చేసి, పరిస్థితి వచ్చేసి తినడానికి ఆహారం కూడా లేకుండా ఉండేది. చాలా చిన్న పిల్లలు. ఉమాకు ఒక 5 వయసు ఉంటుందేమో, కానీ 5 6 వయసు ఉంటుంది, నాకు కరెక్ట్గా 7 8 ఉంటుంది అంతే. అప్పుడు మా పెద్దన్న దగ్గరికి వెళ్ళి నేను చనిపోతానని బెంగళూరుకి వచ్చింది. బెంగళూరుకి వచ్చినప్పుడు మా పరిస్థితి కూడా బాగలేదు. అప్పుడు మేమేమో పెద్ద ఉన్నవాళ్ళం కాదు. మా నాన్న ఉదయానికి పోతే సాయంత్రం తీసుకొస్తే మేము ఫోన్ చేయాలి. అటువంటి పరిస్థితిలో అన్న దగ్గరకు వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అన్న దగ్గరికి వెళ్ళిపోమని పంపించినారు. అక్కడ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూపిస్తే అక్కడ టీవీ ఉందని, ఇదే ఫైనల్ స్టేజ్లో సన్నగా అయిపోయి వచ్చింది మనిషి. అప్పుడు ఒకరు ఉన్నారు, దైవజనుల అల్లుడు, ఆ అంకుల్ ద్వారా మాకు సహాయం దేవుడు దయచేసినాడు. అప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతే ఎక్స్రేలు అవి చేస్తే టీవీ సెకండ్ స్టేజ్లో ఉందంట. ఇంకా ఫైనల్ స్టేజ్ అంటే డెత్ అవుతుందేమో, సెకండ్ స్టేజ్లో ఉంది అని చెప్పి అప్పుడు ఒక 3 నెలల రోజులు అత్తమ్మ మా ఇంట్లో ఉన్నది. మా బాబు చిన్నప్పుడు బాగా గుర్తుంది. అప్పుడు ఉమ్మ వాళ్ళ నాన్న చిన్న పిల్లలు వీళ్ళు లారీకి వచ్చేవాడు. వచ్చి 1 రోజు 2 రోజులు నుండి వెళ్ళిపోయేవాడు. వాళ్ళ తమ్ముడు చాలా చిన్న పిల్లవాడు, 3 years 4 years ఉంటుంది వాళ్ళ తమ్ముడు. అప్పుడు మా అత్త చనిపోయే స్థితిలో మా ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు మా అమ్మ ఏమీ లేదు, మా అమ్మ దగ్గర ఒక ముక్క పుడుతుంది. ఆ ముక్క పుడకని పెట్టి 30 రూపాయలకి అప్పుడు మా అత్తకు డైలీ పాలలో పచ్చిపుండేసి మధ్యాహ్నం మటను, రాగి సంగటి, పాలు ఇవన్నీ పెట్టాలి. 3 నెలల లోపు ఆమె
ఎంత ఆరోగ్యంగా అయిందంటే మనిషి చల్లగా అయిపోయి వచ్చింది, చిక్కిపోయి వచ్చింది. మనిషి కొద్ది కుదురుపడింది. దేవుని కృప వలన, వారు చేసిన సహాయం వలన, అమ్మ నాన్న చాలా అతని సేవ చేసిన ఆ కృతజ్ఞతగా ఉమా నన్ను చేసుకుని. అదొక్కటి మాత్రం నేను అనుకుంటాను. నా అందం చూసి కాదు, నా సర్వ చూసి కాదు, నా ఆస్తి పాస్తులు చూసి కాదు, కానీ కృతజ్ఞత కలిగి. అప్పుడు మా అత్త వాళ్ళు మాకు చిన్నప్పుడే రాజుకి ఉమాని బాలయ్య, ఉమాయికి నాకు కొత్త కాదు, చిన్నప్పటి నుంచి నేను ఒక దిక్కు ఆడుకున్నాను. మా అన్నకి, మా అన్న కొడుక్కి నా బిడ్డని ఇవ్వాలి. అది చిన్నప్పటి నుంచే, ఆమె ఇంకా 2-3వ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలు మా చేసిన అన్నారు. కాబట్టి ఆ మైండ్లో బెంగళూరులో మా బాబు ఉన్నాడు. కానీ నర్సింగ్ అయిపోయినాక కొన్ని ఇబ్బందులు వచ్చినాయండి. అది మా బంధువుల ద్వారానే. వాడికి ఇస్తే ఏం బాగుపడుతుంది, వాళ్ళకే లేదు తినడానికి అని కూడా అన్నారు. ఒక్కటే మాట, మీరు చిన్నప్పటి నుంచి పేరు పెట్టి భావనిస్తాను, చేసుకుంటే భావన చేసుకుంటా, లేకపోతే నాకు పెళ్ళి అవసరం లేదు. ఈ మాట అయితే నా భార్య చెప్పింది. ఆ మాటకి ఆమె మా ఇంట్లో ఎవరు చర్చికి వెళ్ళకపోయినా ఆ ఒక్కతే చర్చికి వెళ్ళే తన కుటుంబం కోసం, తన తమ్ముళ్ళ కోసము ఎంతో ప్రార్థన చేసేది. ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉపవాసం ఉండేది. ఒక 25 సంవత్సరాల కిందటి నుంచే ఉమా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది, కన్నీటితో ప్రార్థన చేసేది. వాళ్ళ అమ్మని ఏ రోజు కూడా నాకు అది కావాలి, ఇది కావాలని ఏ రోజు అడిగింది. ఆమె ఆలోచన ఏమంటే, మా అమ్మ వాళ్ళు నన్ను ఇంతగా చదివిస్తున్నారు, ఆడపిల్లని, ఇదే నాకు పెద్ద గొప్ప అని ఆమె అనుకున్నాను. కానీ ఇప్పుడైతే ఇంజనీర్లను, డాక్టర్లను, పైలట్లను చేస్తున్నారు, కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఇవి నోరు తెలిసి నన్ను ఇది చదివి అంటే నాకు ఇవి కావాలని కూడా అనేది కాదు. ఆమె మనస్తత్వం నాకు తెలుసు. సీటు వచ్చిన సీటు కూడా ₹1,00,000 అవుతుందని చెప్పి ఆ సీటు కూడా మిస్ చేసుకున్నాను. కాబట్టి మనము ఆమె చాలా దేవుళ్ళో, భక్తిలో ఉండే ఇటువంటి భార్య దేవుడు నాకు చెప్పవలసిన మొదట దేవాది దేవునికి కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇద్దరు కష్టపడుతున్నాం దేవుని కృప వలన, ఇద్దరము పనులు చేస్తున్నాం దేవుని కృప వలన. మాకు 2 కుమారుడు దేవుడు ఇచ్చినాడు. ఆమె ఆశించినట్లుగానే దేవుడు బెంగళూరు ప్రాంతంలో ఆమె పెళ్లి చేసుకున్నాక అత్తమామల్ని చూసుకున్నది, తల్లిదండ్రులని చూసుకున్నది, మరుదులని చూసుకున్నది, ఆడబిడ్డల్ని చూసుకున్నది, ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నది. అంతగా దేవుడు మన కుటుంబానికి ఏ అవసరతలు ఉన్నాయో ఆమె కూడా కష్టపడి పనిచేస్తుంది. ఆమె కష్టార్జితమే బెంగళూరులో గృహం. నా కష్టం ఏమీ లేదు, అది నా బాధ్యత. నా భార్యని నేను పోషించుట, భార్య పని కావాలని ఏం లేదు, కానీ ఇంటి పని చేసుకోవాలి. కానీ ఆమె ఇంటి పని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తూ ఆమె కూడా కష్టపడి పనిచేస్తుందంటే ఇదైతే నా ఒక విధి కాదు. కానీ ఆ బెంగళూరులో ఇల్లు కట్టడానికి కారణం కూడా నా భార్యే. ఆమె కష్టార్జితమే, అది ఆమెకే సొంతం, నాదే నీకు చెప్పుకో. కానీ నా భార్య వచ్చేసి నన్ను పొగిడినట్టుగా ఆమెను పొగిడినట్టుగా సంతోషిస్తుంది. నీలో ఏమీ లేదమ్మా, అంతా నీ భర్తదే అంటే నాకు తెలిసి కొంతమంది అయితే కట్టుకోరు. నా ఊరిది, నాది గొప్పతనము, నా భర్తను అంటారు కొంతమంది. అంటే అందరని కాదు, కానీ నా భార్య మాత్రము ఆమె 100కు 100 మార్కులు వచ్చినా, నాకు 0 వచ్చినా కూడా నీ భర్తదే గొప్పతనము అంటే కూడా దానికి కూడా సైలెంట్. ఎందుకంటే నాకు ఘనత వస్తే నా భార్య ఘనత వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. అటువంటి మనస్తత్వం. కాబట్టి మనము దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవాది దేవునికి ఒక వందనములు చెల్లిస్తున్నాను. మొదట మా అత్త మా మామ అంటే నాకు ఎంత గౌరవం అంటే, ఎందుకంటే ఇది మాత్రం మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇటువంటి బిడ్డలను
జ్ఞానం కలిగి చిన్నప్పటి నుంచే ఓర్పు, సహనము, మొదట ఉండవలసినది ఓర్పు, సహనం, తగ్గింపు. ఇవన్నీ కూడా నా భార్యలో ఉన్నదంటే ఒక్కటే కారణాలు ఎవరంటే మా అత్త అట్లా పెంచింది. నిజంగా మా అత్తకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎంత మంచి భార్యను, మంచిగా బిడ్డను పెంచి పెద్దలంటే ఎలా గౌరవించాలి, ఇంట్లో కష్టాన్ని అర్థం చేసిన ఇవన్నీ కూడా నేర్పించింది మా అత్తమ్మ. తన అత్తగారి కుటుంబాన్ని ఎలా నడిపించాలి, అత్తమామలకి ఎలా సేవ చేయాలి. ఇప్పుడు మా అమ్మకి ఎట్లా సేవ చేస్తారో మా అమ్మ వచ్చినా కూడా అదే విధంగా చేస్తుంది. ఆమె కూడా భేదభావం ఉండదు. నాకు అనిపిస్తుంది వీళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళందరికీ అట్లే ఉంటుందేమో అనిపిస్తుంది. నేను చూసినాను కదా వాళ్ళ సేవనే అది. మదర్ తెరేసా లాగా అమ్మ వస్తే ఒక విధంగా, అత్త వస్తే ఒక విధంగా, ఏదో చేయాలి. ఒక్కొక్కసారి నేను కూడా తిట్టినా కూడా ఇంకా వాళ్ళకి మనం లేక ఎవరు ఉన్నారు, మనమే అట్లంటే వాక్యం ద్వారానే నాతో మాట్లాడుతుంది. వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నాకు భయం వేస్తుంది. ఆ వాక్యాన్ని విన్నప్పుడు నిజమే అని నిజంగా అప్పుడు నేను సైలెంట్ అయిపోతాను. నేను అది ఇది అని వ్యక్తంగా మాట్లాడినప్పుడు ఆమె ఆ మాటలు రిటర్న్ అంతా ఏమనదు. వాక్యం ద్వారా రెండే మాటలు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ అయిపోతాను. ఎప్పుడు వస్తుంది ఆ వాక్యం మనకి? మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, హృదయం అనే కలపలో ఆ వాక్యాన్ని మనం రాసుకున్నప్పుడు అవసరాన్ని బట్టి ఆ వాక్యము మనకు గుర్తు వస్తుంది. వాక్యం ద్వారా నోరు ముగియచ్చు. మనం కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మనం కూడా వ్యక్తంగా మాట్లాడాలంటే వాక్యం మనకి వ్యత్యాసం ఉండదు కదా. కాబట్టి వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానించాలి. దివారాత్రం వాక్యంలో ధ్యానించేవారు ధన్యులంటున్నారు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవాలయానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఇప్పటికే సమయం అయిపోయింది. ఒక రెండు మాటలు మా కూడా మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత మేడం వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాద ప్రార్థన మా కుటుంబం కోసం మాకు కూడా బ్లెస్సింగ్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. మాకు వచ్చేసి మనోరంజని మేడం అంటే చాలా ప్రేమ. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి పాస్టర్ గారు కూడా మేడంకి కాలు సర్జరీ అయినప్పుడు మనోరంజని కోసం ఆపరేషన్ అయింది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు కూడా చేస్తున్నాను. నేను మేడం అయితే చూడలేదు, కానీ ఒక ముసలాం వచ్చి పాట పాడుతున్నది. ఇంతకుముందు బయట సౌండ్ పెట్టేవాళ్ళు మెడికల్ కాలేజ్ వరకు వినిపిస్తున్నారు. ముసలాం ఆమె పాట వినుకుంటూ నేను ఆడించి పరిగెత్తుకొని వచ్చాను. స్టార్ట్ అయింది ఉదయకాల సమయంలో. మరియమ్మ అంట పేరు. నేను ఆమె అనుకోలేదు, ఆ పాట పాడామే మనోరంజని మేడం అనుకొని, మనోరంజని మేడం భలే పాటలు పాడుతుంది, మళ్ళీ సాధిస్తే సర్జరీ అంటున్నారంటే ఆమె మరియమ్మ, మనోరంజని మేడం కాదు అని చెప్పాను. సరే నేను అట్లా అనుకుంటే ఒకరోజు మనోరంజని మేడం పాట పాడుతున్నారు. నిజంగా మేడం వాయిస్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇష్టం నాకు. పాత పాటలైనా చక్కగా పాడతారు, మనస్ఫూర్తిగా పాడతారు. ఎవరు ఏమన్నా అనుకోని నా పాట, నా స్వరము, నా దేవుడు నాకు ఇచ్చినాడని మేడం చక్కగా దేవుని మహిమపరుస్తారు. ఒక 2 ఏళ్ళ కింద కలిసేసి మేడం ఉమ్మాని పిలిపించి ఎందుకో మరి మంచి పట్టు చీర ఏమేమో ఇచ్చింది. సాంగ్యం అయితే చేయలేదు, కానీ అవి ఇచ్చి ఆమె ప్రార్థన చేసింది. అంటే దేవుని ఒక తలంపు, ఆదిత్యంలో ఒక ఆశీర్వాదం. మా ఇద్దరికి పక్షాలు పెట్టి పట్టు చీర ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. నాకైతే చాలా బాధ వేసింది. ఉమా ఫేస్లో అయితే నేను ఎంత సంతోషం చూసినానంటే, అప్పటికే మా అత్త వాళ్ళు ఉన్నారు. మామూలుగా అయితే ఆడపిల్లలకి తీసుకుపోయి చీరలు ఇట్లా పెడతారు మన కర్నూలు అయితే. బెంగళూరులో ఈ సంప్రదాయమే లేదు. నాకు 2 అక్క చెల్లెలు అయితే మా అమ్మ నాన్న ఏ రోజు కూడా వాళ్ళకి పెట్టింది లేదు. పెట్టాల ఆడపిల్లకు పెట్టినప్పుడు వాళ్ళకి ఒక 100 రూపాయలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషం. మా అమ్మ, మా నాన్న వాళ్ళు, మా తమ్ముళ్ళు నేను తీసుకుపోయి మా ఇంట్లో పెట్టినాను. నేను ఆ ఫేస్లో అంత సంతోషం చూసినాను. ఆ ఫీలింగ్ వచ్చిన అమ్మ ఉన్నా కూడా
నాకు దేవుడు తల్లి అయినా మరచలేమో నేను నిన్ను మరువను అంటున్నాడు కదా. అట్లా దేవుడు ఎవరి ద్వారానో సంతోషపెట్టారు. మాకు ఆత్మీయంగా మేడం అంటే చాలా గౌరవం. మేడం హైదరాబాద్ పోయినా కూడా ఏమో అనిపిస్తుంటుంది, ఒకసారి మేడంతో మాట్లాడాలి అనిపిస్తుంది. మేడం ఏం బిజీగా ఉంటామో ఏమో అనేది మేము చేయము. కనుక మా కోసము మా అత్తమ్మ లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం లేదు, ఆమె స్థానంలో నుండి మాకు బ్లెస్సింగ్ చేయాలని నేను వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాలయానికి కోట్లాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను.